విద్యార్థులని సరైన మార్గంలో నడిపించాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. తాము ఉన్నతంగా ఉండి విద్యార్థులని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లందులో పట్టణంలోని ఓ పాఠశాలలో రామ్దాస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని రామ్దాస్ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు రామ్దాస్కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక్క అమ్మాయినే కాక ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినీలతో రామ్దాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినీలు ఫిర్యాదు చేశారు. ఫిజిక్స్ టీచర్ రామ్దాస్ తమ శరీరంలోని ప్రైవేట్ భాగాలను తడుముతున్నాడంటూ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు రామ్దాస్కు దేహశుద్ధి చేశారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు పాఠశాలకు వచ్చి రామ్దాస్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ రామ్దాస్పై లైంగిక వేధింపుల ఆరోపణ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గిరిజన విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. రామ్దాస్ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఉపాధ్యాయులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు సైతం కోరుతున్నారు. గురు శిష్యుల మధ్య పవిత్ర బంధం ఉండాలి, కానీ ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్నవారు గురువులుగా పనికిరారని అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.